తెలుగదేలయన్న దేశంబు తెలుగు తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స దేశ భాషలందు తెలుగు లెస్స. అవును, తెలుగు లెస్సే. చప్పట్లు కొట్టండి. ద గ్రేట్ తెలుగు భాష అండి మనది. కృష్ణదేవరాయలు మన తెలుగు వల్లభుడు. ఆనాటి కృష్ణదేవరాయలు ఎట్లాగో మన ఎన్టీఆర్ కూడా మనకి తెలుగు వల్లభుడే. ఈ తెలుగు వల్లభుడిని ఎందుకు గుర్తు చేస్తానంటే, ఆనాటి కృష్ణదేవరాయల ఆస్థానంలో భగీరథ గారు ఉన్నారు. అంటే భగీరథ గారికి నాకు ఉన్నటువంటి పరిచయాన్ని రెండు మాటలో చెప్పాలి. ముందు భగీరథ గారు కృష్ణదేవరాయలు గారి ప్రియురాలు నాగలాదేవికి సంబంధించినటువంటి ఒక నవల రాశారు. ఆ నవల రాయడం అంటే ఆయన దాని మీద తపస్సు చేశారు. తపస్సు చేసి రాశారండి ఆయన. ఈ విషయం నాకెలా తెలుసు అంటే, దానికి నేను బొమ్మలు వేశాను. బొమ్మలు వేయడం కోసం నేను చదివానండి. చదవడం మొదలు పెడితే చాలు, చివరి వరకు ఎవరు వదిలిపెట్టరు. అంత చక్కని భాష, ఒక వేగం ఉంటుంది ఆ యొక్క ఆ రచనలోని. రచన వేగాన్ని అందుకోవడం చాలా కష్టం. అంత బ్రహ్మాండంగా రాశారు. ఆ మొత్తం చదివిన తర్వాత ఇంత బ్రహ్మాండంగా రాసిన నవలకి మనం న్యాయం చేయాలి కదా అని నేను కూడా న్యాయం చేసేలా బొమ్మలు వేశానండి. ఆ బొమ్మలు బాగా నచ్చాయి, వారికి నచ్చాయి. ఆ పుస్తకం చూసిన వాళ్ళందరూ కూడా నచ్చుకున్నారండి. ఇది భగీరథ గారికి నాకు ఉన్న అనుబంధం. అప్పటి నుంచి కూడా ఆ పుస్తకానికి బొమ్మలు వేశాను, ఆ కవర్ పేజీ వేశాను. ఆ తర్వాత నుంచి కూడా వారి ఆధ్వర్యంలో జరిగేటటువంటి ప్రతి పుస్తకానికి కూడా నేను కవర్ పేజీలు వేయటం మొదలుపెట్టాను. ఆ తర్వాత యుగ పురుషుడు, శకపురుషుడు ఎన్టీఆర్ శకపురుషుడు పుస్తకానికి కూడా కవర్ పేజీ, అంటే నేను ఐడియా ఇస్తే మా తమ్ముడు కంప్యూటర్లో పనిచేస్తుంటాడు అనమాట. కంప్యూటర్లో ఆయన డిజైనింగ్ చేస్తుంటాడు. అలాగే తారకరామం కూడా నేను నా తమ్ముడు కలిపి చేసినటువంటి పుస్తకాలండి ఇవన్నీ కూడా. ఇది భగీరథ గారికి నాకు ఉన్నటువంటి అనుబంధం. మీకు ఇంకో విషయం చెప్పాలి. నేను ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి నాకు ఎన్టీఆర్ బాగా తెలుసు. కానీ నేను ఎన్టీఆర్కి తెలిసినటువంటి విషయం చెప్తాను మీకు. నా పేరు శివప్రసాద్, నేను ఆర్టిస్ట్ అండి. 1977లో ఈనాడులో జాయిన్ అయ్యాను. ఈనాడులో జాయిన్ అయిన తర్వాత ఉదయంలో జాయిన్ అయ్యాను. ఉదయంలో పనిచేసే సమయంలోని బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా రెడీ అవుతోంది. మా సండే స్పెషల్ ఇన్ఛార్జి, అంటే ఉదయం మన డైలీ పేపర్లకి సండే స్పెషల్స్ ఉంటాయి కదండి, ఆ స్పెషల్ ఇన్ఛార్జి నాగేంద్రదేవ్ అని ఒక ఆయన నా ఫ్రెండు. శివ, మరి ఇంతవరకు బ్రహ్మర్షి విశ్వామిత్ర స్టిల్స్ బయటకు రాలేదు, ఆ పెయింటింగ్ ఏమైనా వేసిస్తావా ఎన్టీఆర్ది విశ్వామిత్ర గెటప్లా అన్నాడు. అంటే వేసిచ్చా. అది ఎన్టీఆర్ దృష్టిలో పడింది. అది పడి ఆయన మా రిపోర్టర్లను అడిగారంట, ఎవరు ఈ బొమ్మ వేసిందంటే శివప్రసాద్ అండి, శివరంజని చీఫ్ ఆర్టిస్ట్ అని చెప్పారంట. వెంటనే మా ఎడిటర్ బాలరెడ్డి గారికి ఫోన్ చేశారు. ఆయన బాలరెడ్డి గారు నాకు చెప్పాడు, శివప్రసాద్ గారు మిమ్మల్ని ఎన్టీఆర్ పిలుస్తున్నారంట. నిజమండి. ఎందుకండి అన్న, ఆయనకేదో పని ఉందంటండి, మీరు వెంటనే వెళ్ళండి అన్నారు. పని ఉందంట అంటే ఇక్కడ ఎవరు ఏమనుకోవద్దు, ఎన్టీఆర్కి సంబంధించినటువంటి రూమర్స్ చాలా ఉండేవి ఒకప్పుడు. ఎన్టీఆర్ పని చేయించుకున్న డబ్బులు ఇవ్వరంట అని ఒక పెద్ద రూమర్ ఉండేది. నేను చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అభిమాని అయినా సరే పని చేయించుకున్న డబ్బులు ఇవ్వడంట కదా ఎందుకులే అని నేను నాంచాను వెళ్ళటానికి. మళ్ళీ ఫోన్ వచ్చింది ఎన్టీఆర్ దగ్గర నుంచి, ఏంటంటే ఇంకా వెళ్ళలేదు, ఆయన మీకోసం చూస్తున్నారు అక్కడ ఎన్టీఆర్, వెళ్ళండి అంటే ఇక అప్పుడు బయలుదేరా. నేను ఒక్కడనే కాదు, నాతో పాటు జీవి రమణ అనే మా ఫ్రెండ్ని, విజయభాస్కర్ అనే ఇంకో ఫ్రెండ్ని వెంట పెట్టుకొని ముగ్గురిని కలిపి అబిడ్స్లో ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళామండి. వెళ్తే ఆ వైభవం, రాచ మర్యాద అంటే ఏంటో అక్కడ చూశాను నేను. నిజమండి. మామూలుగా ఇప్పుడు ఇళ్ళకి ఎవరైనా వచ్చారనుకోండి, మన ఇంటికి చుట్టాలు ఫ్రెండ్స్ ఎవరో ఒకరు వస్తుంటారు కదా, ఏమైనా టీ తాగుతారా అంటే మేము తాగమండి అంటే ఇక మర్చిపోతారు, ఏమీ మర్యాద ఏముండదు, ఇంకా జస్ట్ కూర్చొని వెళ్ళిపోతుంటారు. కానీ అక్కడ మేము వెళ్ళిన తర్వాత ఎన్టీఆర్ ఏం చేశారంటే అందరికీ టీ ఆఫర్ చేయించారు. అక్కడ వాళ్ళ స్టాఫ్తో అందరికీ టీ ఇచ్చారు. నాకు కూడా టీ ఇస్తే
మామూలుగా నేను టీ తాగనండి, ఆయన దగ్గర నేను తాగనండి అన్న. కాఫీ అన్నారు, తాగనండి అన్న. పాలు అన్నారు, ఇంట్లో కూడా తాగనండి, నాకు అలవాట్లేదు అన్న. అలాగా అని వంట ఆయన మజ్జిగ చేసి పట్టరా అన్నారు. ఆయన మజ్జిగ చేసి పెట్టుకొచ్చాడు వంట ఆయన. ఆ మజ్జిగ అంటే మామూలుగా మజ్జిగ చేయడంలో కూడా ఒక శ్రద్ధ ఉంటుందండి. అంటే మజ్జిగలో పెరుగు చిన్న చిన్న రఫ్గా చేసే మజ్జిగ ఉంటుంది, మజ్జిగ తేనెలా చేసే మజ్జిగ కూడా ఉంటుంది. ఆ మజ్జిగ చేయించారు ఎన్టీఆర్. ఆ మజ్జిగ భలే ఉందండి మజ్జిగ. సరే తర్వాత నేనే అడిగా, ఏమండి నన్ను ఎందుకు పిలిచారండి అన్న. మాకు పని చేసి పెట్టాలి బ్రదర్ అన్నారు. అంటే నాకు పొగరు కాకపోతే నేనేమన్నానంటే, పని అంటే 2 రకాలు ఉంటుందండి అన్న. అంటే అన్నారు, అంటే ఒకటి మీరు చెప్పినట్టు చేసుకుంటూ పోయేదండి, రెండోది ఏంటంటే నేను ఆర్టిస్టులు కాబట్టి ఆర్టిస్ట్గా చేసేది ఉంటుంది, మీకు ఏ పని కావాలో చెప్పండి అన్న. అది అప్పటి మాట, 90s మాట. ఇది 25+10 35 ఏళ్ళ క్రితం మాటలు అన్నమాట ఇవన్నీ కూడా. అంటే ఆ మాటగా ఆయన ఎన్టీఆర్ స్టైల్ తెలుసు కదా, కనుబొమ్మలు పైకెత్తి, అయితే మన ఇద్దరు ఐడియాలు కలిపి మంచి ప్రోడక్ట్ బయటికి తీసుకొద్దాం బ్రదర్ అన్నారు. సరేనండి, ఏంటి చెప్పండి పని. అదే మీరు పెయింటింగ్ వేశారు కదా, విశ్వామిత్ర పెయింటింగు, ఆ సినిమాకు సంబంధించి పబ్లిసిటీ డిజైన్లు చేయాలి, అలాగే పోస్టర్ డిజైన్స్ చేయాలి అన్నారు. అలాగేనండి, ఆల్బమ్స్ తెప్పించండి అన్న. సినిమా రెడీ అవుతుందంటే ఆల్బమ్స్ రెడీ అవుతాయి కదా, ఆల్బమ్స్ ఫోటో ఆల్బమ్స్ తెప్పించి ఇచ్చారు. ఏమన్నా మేము ఇంటికి తీసుకెళ్ళి రఫ్ డిజైన్లు చేసి పెట్టుకొస్తామన్నా. నో, మీరు ఇక్కడే చేయాలన్నారు. రఫ్ డిజైన్ ఆయన దగ్గరే కూర్చొని చేయాలన్నమాట అండి. సరే మొదలుపెట్టా. మేము 3 ఆర్టిస్టులు వచ్చాము ఉదయం ఆఫీస్ నుంచి. ఒకరిని పంపించేశాను, నేను జీవి రమణ అని ఇద్దరం కలిపి కూర్చొని రఫ్ డిజైన్లు వేస్తున్నాం. అయితే అదృష్టం ఏంటంటే నేను వేసే బొమ్మల్లో ఆయన పోలికలు బాగా వస్తున్నాయి, అది ఆయనకు నచ్చింది ఆయనకి. ఇక మాకు అక్కడ మర్యాదలు జరిగాయండి. ఫస్ట్ టిఫిన్లు తెప్పించారు, టిఫిన్లు అయిపోయినాయి. మధ్యాహ్నం భోజనం కూడా అక్కడే. మధ్యలో అల్లాడి రాజ్కుమార్ గారు మీకు అందరికీ తెలిసే ఉంటారు, ఎన్టీఆర్ గారికి ఆయన ఆంజనేయుడు లాంటివాడు అనమాట. ఆయన మాకు ఐస్ క్రీమ్లు సర్వ్ చేసేవాడు. అబ్బో బ్రహ్మాండమైన మర్యాద. అందుకనే చెప్తున్నా, అత్తవారిళ్ళలో కూడా అంత మర్యాదలు జరగవు. మర్యాద అంటే ఎన్టీఆరే. ఎన్టీఆర్ దగ్గర మర్యాద. సినిమా ఇండస్ట్రీలో నేను చాలా చోట్ల పనులు చేశానండి, చాలామందికి చేశాను. దాసరి గారికి పని చేశాను, చిరంజీవికి పని చేశాను, రామోజీరావు గారికి పని చేశాను. నేను అంత మర్యాద ఎక్కడా లేదు, ఎన్టీఆర్ దగ్గర మర్యాద అంత ఎక్కడా లేదు. సరే భోజనం కూడా అక్కడే. భోజనం అయిపోయేసరికల్లా కొన్ని డిజైన్లు చేసి ఆయనకు నచ్చాయి. అప్పటి నుంచి నేను ఆయనకి అభిమానిగా ఉన్నట్టు పరిస్థితి నుంచి ఏం జరిగిందంటే, ఆ తర్వాత నుంచి వారికి నేను అభిమాని అయ్యాను. మీ అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటి చెప్తాను మీకు. ఈనాడులో పనిచేసే రోజుల్లో తెలుగుదేశం పార్టీ లోగో డిజైన్ చేసింది నేనేనండి. కొంచెం చప్పట్లు కొట్టండి, కష్టపడి చెప్తున్నాగా. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ లోగో డిజైన్ చేశాను నేనండి. నా చెయ్యి మంచిది, ఎందుకంటే పార్టీ ఇంకా బ్రతికుందండి. అలాగే ఆంధ్రజ్యోతి లోగో కూడా నేనే చేశానండి. సాక్షి పత్రిక లోగో కూడా నేను డిజైన్ చేశాను. ఇక్కడ దానికి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. థ్యాంక్ యూ బ్రదర్స్. ఇలా ఎండన్నా వచ్చాడన్నా, వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా, తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది. అందరూ కలిసి పాడొచ్చు కదా. తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది. జై తెలుగు తేజం, జై తెలుగు జాతి, జై ఎన్టీఆర్.